వస్తాయి. మీ పేరు? పుష్ప. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? గండి చెరువు గ్రామం. ఏం చేస్తుంటారు? కూలి పని. కూలి పని చేస్తుంటారు. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఎలా ఉన్నాయి అవి? చాలా బాగున్నాయి. అవే తింటున్నారా లేదా? తింటున్నాం మేము. అమ్ముకోవట్లేదుగా? మేము మాకు చేయని లేదు ఏం లేదు, మేము ఎందుకు అమ్ముతాం, మ్మ్. తింటానికే. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? 200 యూనిట్ల వరకు ఫ్రీ. ఫ్రీ కరెంట్ వస్తుంది. ఎంత కడుతుండే ముందు కరెంట్ బిల్లు? 400 300 ఇట్లా కడుతుంటాయి. ఇప్పుడు ఏం కట్టట్లేదు? ఏం కట్టండి. ఫ్రీగానే చూసుకుంటున్నారు అంతా. ఫ్రీ. ఓకే. ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి, అవును. వెళ్తున్నారా అప్పుడప్పుడైనా? మీ అంటే నేను ఎక్కువ ఇక ఇంట్లోనే ఉంటా కదా, ఇప్పుడు అన్నీ ఒకసారి నేను 3 సార్లు పోయినా అంతే. వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? చిన్న బాగుందా? ఫ్రీ బస్ బాగుందా? బాగుంది. ఓకే. ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా? శాంక్షన్ అయ్యింది, ఇల్లు కడుతున్నాం కదా. నవ్వుతున్నారు. ఓకే. బిల్లు ఎంత జనరేట్ అయింది? బిల్లు ఒక్కటే వచ్చింది. ఒకటే వచ్చింది. ఎంత వచ్చింది? 1,00,000 వచ్చింది. ఓకే. ఎవరు ఇచ్చారు ఇల్లు? రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? థ్యాంక్స్ యూ చెప్తాం. మా Thank you ఇల్లు చెప్తారా? ఇల్లుకు కుర్చేటప్పుడు ఇబ్బంది ఉండేది, కట్టించినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్. ఓకే. ఇంటికి పిలవరా? ఇంటికి పిలుస్తాం, వస్తే మేము భోజనాలు కూడా పెడతాం. ఓకే. చాలా సంతోషంగా ఉన్నారా అయితే? చాలా సంతోషం. ఇల్లు ఉండాలి, ఏది లేకుండా ఇల్లు ఉండాలి. ఇల్లు ఉన్నందుకు హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఉంది, చేసేంత ఉంది. బాగా చేస్తున్నారా?